హలో వర్కింగ్ ఉమెన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం లైఫ్ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, మనకి ఒకవైపు మనల్ని నర్చర్ చేసే పనులు ఉన్నాయి, ఇంకొక వైపు ఏంటి మనల్ని డ్రైన్ అవుట్ చేసే పనులు ఉన్నాయి. ఓకే, సో ఒక వైట్ పేపర్ తీసుకొని అక్కడ ఒక మధ్యలో ఒక లైన్ గీసి ఒకవైపు నర్చర్ చేసే పనులు రాసుకుందాం, ఇంకొక వైపు మనల్ని డ్రైన్ అవుట్ చేసే పనులు రాసుకుందాం. నర్చర్ చేసే పనులు ఏమొస్తాయి మనకి ఇష్టమైన అంటే మన ప్రొడక్టివిటీని పెంచేటి యోగా, డాన్సింగ్, పెయింటింగ్ అండ్ గార్డెనింగ్, కుకింగ్. ఇఫ్ వి లైక్, మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ పని అనమాట. సో మన ఎనర్జీ ఇంకా ఎక్కువ ప్యాషన్గా చేసే పనులు అనమాట ఇది. నెక్స్ట్ డాన్సింగ్, సింగింగ్, లిజనింగ్, మ్యూజిక్ నేర్చుకోవడం కానీ అలాంటివన్నీ ఒకవైపు నర్చర్ చేసే పనులు ఉన్నాయి. ఇంకొక వైపు ఏంటి మనల్ని డ్రైన్ అవుట్ చేసే పనులు. లైక్ మనకి కుకింగ్ అంటే అంత ఇష్టం ఉండదు అనుకోండి, సో కుకింగ్ డ్రైన్ అవుట్ చేసే పనుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి డ్రైన్ అవుట్ చేసే పనులు అంటే ఇప్పుడు పని అమ్మాయి రానప్పుడు మనం అన్ని పనులు చేసుకోవాలి కదా, అలాంటి పనులన్నీ అంటే వాషింగ్ డిషెస్ అండ్ క్లాత్స్ పెట్టడం కానీ, అంటే పిండడం కానీ, లేకపోతే వాటిని సర్దడం కానీ, ఇంకా మనం ట్రావెల్ చేయడం, మన ఆఫీస్కి చాలా దూరం ట్రావెల్ చేస్తాం కదా, ఒక్కొక్కరు 2 గంటలు కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది, రోజులో 4 గంటలు కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ట్రావెలింగ్, లైక్ ఇంకా సో ఇలాంటి మనం ఏ పని అయితే మనకి ఇష్టం ఉండదో అలాంటి పనులు, అంటే మనం డ్రైన్ అవుట్ అవుతాము అంటే చేయగానే అబ్బా అయిపోయిందిలే మన పని అనుకుంటాం కదా, ఇలాంటి పనులు, ఇప్పుడు ఇల్లు ఊడవడం అలాంటి పనులు, సో అలాంటివన్నీ ఒక లిస్ట్లో వస్తాయి అన్నమాట. సో నర్చర్ చేసే పనులు ఒక లిస్ట్లో వస్తాయి అన్నమాట. మనం దీంట్లో బ్యాలెన్స్ ఉండాలంటే ఏం చేయాలి? మనం ఖచ్చితంగా మన డ్రైన్ అవుట్ చేసే పనులు మన నర్చర్ చేసే పనుల కంటే తక్కువగా ఉండాలి. సో మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, మనం ఎదగాలి, మనం హ్యాపీగా ఉండాలి, లైఫ్ బ్యాలెన్స్ చేయాలి అన్ అనుకున్నప్పుడు మనం నర్చర్ చేసే పనులు ఎక్కువగా ఎంచుకోవాలి. డ్రైన్ అవుట్ చేసే పనులు మన లిస్ట్లో చాలా తక్కువగా ఉండాలి, ఇంకా లేకపోవడం బెస్ట్. లేదు అంటే వాటిని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ డ్రైన్ అవుట్ చేసే పనులు చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి సడన్గా ఎవరే చిన్న మాట అన్న ఫ్రస్ట్రేషన్ రావడము, ఇరిటేట్ అయిపోవడం, చిన్న చిన్న వాటికి కోపం రావడము, పిల్లల మీద అరవడము, ఇంట్లో వాళ్ళ మీద అరవడము, అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా నర్చర్ చేసే పనులు ఎక్కువగా ఉంచుకొని మన లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, బాయ్.